అందరికీ హాయ్. ఈరోజు మన వీడియోలో నేను కొత్తపేటకు పోయి కొత్త మామిడికాయల ఒక బాక్స్ తీసుకున్న 20 కిలోలు ఉంటుంది ఆ బాక్సులు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటే నేను ఒక బస్తా కొనుక్కొని మళ్ళీ ఎప్పుడు పోనా అని ఒక బస్తా కొనుక్కొని బస్తాలో తెచ్చిన. ఇగో దీనికి గొడిసెలు కూడా ఉన్నాయి చూడు. నేను తెచ్చింది నిన్న. ఇంత భారీగా ఉన్నాయి. కొత్త మామిడికాయలలో పురుగులు పడాయి. ఎంత నీట్గా ఉన్నాయంటే కాయ అయితే భారీగా ఉన్నాయి. నేను ఎంత బాగున్నాయి చూడు. మనమైతే ఇవి ఒక 15 రోజుల దాకా తినవచ్చు. కాయలు మంచి గాలికి మంచం కింది కన్నా చెలుపులన్నా పెట్టాలి. బాగున్నాయి చూడండి. ఇవి ఒక బాక్స్ 20 కిలోలు. నేను ఒక 500 ఒక బాక్సుకు 600 చెప్పారు. కానీ అన్న మేము ఈ కాయలు నిల్వ ఉంచుకోవాలని నేను మాకు ఈ 500కి అంటే ఇచ్చిండు. పొద్దుగాల 7 గంటలకు పోయినాము మార్కెట్కు. ఎక్కడ మార్కెట్? కొత్తపేట నుంచి ఓమిని గల్లీ, కొత్తపేట హాస్పిటల్ దగ్గర ఓమిని గల్లీలోనే ఉంటుంది. మీరు వాళ్ళ నాకు కావాలంటే కూడా ఆడికి పోయి తెచ్చుకోండి. తక్కువ వస్తుంది బాక్స్ తెచ్చుకుంటే. ఓ 2 కలిసి కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే నేను తెచ్చిన. ఎందుకంటే ముంత మామిడి పండ్లు, ఆ మామిడి పండ్లు అయితే పురుగు ఉంటాయి. ఈ మామిడి పండ్లు అలా పురుగు పడాయి. మీకు తెలియదో తెలుసు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ కొత్త మామిడి పండ్లల్లా ఎప్పుడు పురుగు పడది. కాకపోతే అట్నే మురిగిపోతుంది. ఎన్నో ఒకటి ఎక్కువ శాతం పడది. ఒకటి కోసి చూపినా. ఏది ఆగు. ఇదైతే నేను గడిగిన ఉప్పేసి ఒక 10 నిమిషాల సేపు ఈ నీళ్ళు పోసి ఉప్పేసి 10 నిమిషాల సేపు 10 నిమిషాల 20 నిమిషాల ఈ మామిడి పండుని ఆ నీళ్ళల్లో వేసి ఉప్పేయాలి. ఎందుకంటే మీద మందుగిట్టు ఉంటుందిగా, ఆ ఉప్పుకు పోద్ది అనమాట. ఇంకో ఎంత మంచిగా ఉంది చూడు. ఇది ఇంకొక 4-5 రోజుల దాకా కూడా ఉంటుంది ఈ కాయ. ఇంకా కాయలు ఉన్నాయి. ఇంకో కూడా ఈ గడగలే చూపిస్తాందుకు. ఇంకా కడగలేదు కాబట్టి ఇగో ఎంత మంచిగా వండినే చూడు. ఏమన్నా పురుగుందా? ఇంకోటి కూడా చూపిస్తా చూడండి మీకు. నేను ఆ ముక్కలన్నా కడుక్కుంటా. ఎందుకంటే మీరు కాయల పండ్లని అనుకుంటారా. దేని కోసినా పురుగు లేదు. చూసిరా చక్కదనంగా ఉన్నాయి. ఎప్పుడే మీరు కొత్త మామిడికాయల ఇక లాస్ట్ కాయ ఇప్పుడు. ఇక మామిడి పండ్లు మనకు పోత దొరకాయి. మీరు కావాలంటే కొత్తపేటలోనే ఈయనే మేము ఉండేది వెళ్ళినారు ఏరియాలో. నేను బెండ చెట్టు పెట్టినా. గాలిద్ర కార్తలు ఆనబడ్డప్పుడు పెట్టినా. కొన్ని ఏమో రోని కార్తలు పెట్టినా. అవి అంత పెద్ద చెట్టు. అవు కొన్ని మొలిచినాయి ఏమో పెద్దగా అయినాయి. మొలవని పోయినాయి. అప్పుడు ఆలిద్ర కార్తల ములకసిర కార్తలు ఒకసారి ఆనబడగా పెడితే సగం పోయినాయి, సగం తోటకూర ఉండని అని మేము అట్నే ఇంట్లో పాలకూర పెట్టినాం. ఈ పాలకూర చెట్లలో కూడా నేను ఎరువు పోసిన కాబట్టి ఈ పసల ఎరువులనే ఇన్ని చెట్లు వచ్చినాయి. ఇగో ఇది పాయిల కూర. ఇది ఏందో పిచ్చి దాన్ని తీసే కూర. ఇప్పుడు మార్కెట్లో అమ్మేది అదే. ఇప్పుడు ఈ తోటలో మలిచింది కూడా ఇదేను పాయిల కూరే. మనం పాయిల కూర, ఈ తోటకూర మనం ఒక్క దగ్గర వేసి వండుకోవచ్చు. ఈ పాయిల కూర పాయిల కూర అయితేనేమో పప్పులు వేయాలి. ఉల్లిగడ్డ ఈ పాయిల కూర వండుకోవచ్చు. రకరకాలు వండుకోవచ్చు. ఇదంతా మనం ఇప్పుడు ఇదంతా తీసుకుందాం. ఎందుకంటే ఇంతగానో మొలిచిందని మీకు తెలియజేయాలని నేను చెప్తున్నా. ఈ తోటకూర ఇది మిగడ తోటకూర. ఇదేమో ఎర్ర తోటకూర. ఇది మిగడ తోటకూరే. ఇదేమో కోడిజుట్టు కూర. గోంగూర గింజలు కూడా పడేసి చూడుకోండి. నేను ఇక్కడనేమో ఇక్కడ గోంగూర పెట్టినా. ఎర్రగోంగూరనే పెట్టినా. ఇళ్ళనైతే మొత్తమే మొలవలే. ఇంకొకటే చెట్టు మొలిచింది లింగం. ఇంట్లో చూడు ఏ శీతం బెండ చెట్టు ఇళ్ళ ఉన్నాయి. దీన్ని తీసేయాలి. ఇగో బెండ చెట్టు ఉన్నాయి, ఒక 10 గళ్ళు ఉన్నాయి ఇంట్లో.
తీస్తే తెలుసు. ఈ ఆనకాలము ఇప్పుడు ఆనలు పడుతున్నాయిగా, నిన్న మన మంచిగా ఉండే ఇట మచ్చ వస్తుంది. ఈ మచ్చకు మందు కొట్టినా పోయి ఈ ఆనకాలం మంచిగా రాది. ఈ పాయల కూర ఎండల్లో అయితేనే వస్తుంది. ఇగో ఎంత మంచిగా వరుసుకుని చూస్తురా, ఇంకో ఇంత బాగుంది. ఇట్లా ఇగో ఇది ఎంత బాగుంది. ఇట్లా పెట్టిన బెండ చెట్లు అన్నీ అతికించే ఇగో ఇట్లా ఈ పాట కావు. నేను ఈ జుట్టిరిచేస్తే ఇగో ఇన్ని పిల్లలు వస్తాయి. లేకుంటే పొడుగు ఇంతలో వెళ్ళిపోద్ది. ఇంకో దీనికి ఇరిచేసిన ఇంకో ఈ లేత ఏమో పెట్టినా మంచిగానే మొలిచినాయి. ఇగో ఇండ్ల కూడా ఉన్నాయి. ఇక మనకు తిండి మందం అయితే పర్వాలేదు. ఇగో ఇండ్లనైతే అంతదే తోటకూర, గంగవాయిల కూర, ఏంది పాయల కూర, గంగవాయిల కూర కూడా ఇంకో ఇస్తోటి గంగవాయిల కూర కూడా నేను పప్పులు వేస్తున్నా. ఇవాళ నేను ఇంకో ఏరే బకెట్లల్లో అండ్ల పసుపు పెట్టినా, చెప్తా మీకు కూడా చూపిస్తా. అది కూడా గంగవాయిల కూర, పాయల కూర, గోంగూర, పొనగంటి కూర ఇన్ని కలిపి చెయ్యాలి. ఎల్లిపాయ వేసి ఉంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ వస్తుంది. ఇంకో ఇంట్లో ఉన్న ఇదంతా సాఫ్ చేయాలి. ఇంకో ఇంట్లోనేమో పుదీనా 10 రోజుల కింద నిన్నటి ఆదివారానికి 15 రోజులు అయ్యింది. ఒకటే వంకాయ కట్ట తెచ్చినాము. ఒక కట్ట తెచ్చినాం వంకాయ చెట్లు. ఓ ఇంట్లో పెట్టినా, ఇంట్లో బతికినాయి. ఇక్కడ ఒక 7-8 బతికినాయి. ఇంకో ఇంట్లో కూడా ఇది ఆరిపోయినాయి కానీ ఇంకో ఇక్కడ ఎగురు పెడుతున్నాయి. నేను ఈ మంచిగానే ఏనుకున్నాయి అని నేను ఎరుపు పోసిన. ఇంకో ఎరువులు పోస్తే ఇగో ఎంత తోటకూర మంచిది చూడు. ఇంకొక 5-6 రోజులు ఉంచి దీన్ని మంచిగా సాఫ్ చేసి ఇంకెలగలు ఇచ్చి మళ్ళీ ఇంకింత ఎరుపు వేస్తా. ఇట్లా ఇంకో ఇవి ఒక 8 జట్లు బతికినాయి. వచ్చినాయి 10 జట్లు 2 పోయినాయి. ఇంకో ఎర్ర తోటకూర చూడు. ఇంకో ఇది కూడా వంకాయ చెట్టు నేను అప్పుడు నాటు పెడితే ఇది ఎండిపోయింది, మళ్ళీ ఎగురు పెడుతుంది. ఇవి ఎక్కడ వస్తాయి. ఇగో ఎర్ర తోటకూర చూడు ఎంత బంగారం ఒలిగి ఉంది చూస్తుగా. అబ్బా మందు కొడితేనేమో ఇంత పేను కూడా పడపోవు, కడిగితే పోతూనే ఉంటుంది. ఇక్కడ చూపి కొద్దిగా. ఇది మొన్న పాలకూర కట్ చేసిన మళ్ళీ ఎగురు పెడుతుంది. ఇది మేకలు తినేది పాసి అంటారు చూడు, చెట్ల మీద ఉంటుంది. ఇంకా ఏమన్నా మేకలు ఎగురు పోస్తే ఇంకో పాసి చూడు ఎట్లా వస్తుంది. ఇంకో ఇంట్లో ఉంది పాలకూర, ఈ తర్వాత కట్ చేసుకుంటాం. నేనైతే పాలకూర చూడు 10 రోజులు పెట్టి ఇంత మంచిగా వచ్చింది చూడు. ఇది 5 రోజులకే మొలుస్తుంది. దీనికి బలం ఉంది, ఎరువు ఉంది కాబట్టి ఎట్లా లేచి వస్తుంది చూడు. ఇప్పుడు చింకు పడుతుంది. మీకు ఊర్లలో రైతులు చేను పెట్ట తెలుస్తుందిగా. అది ఇది కూడా ఇంకో ఇప్పుడు మన ఇంటి మందం తీసుకుందాం. నేను పొద్దుగాల ఉన్నది ఈ తోటకూర, పాయల కూర అన్నీ రకరకాలు తీసుకొని టమాటా చెట్టు. ఇప్పుడు నా తోటలను అయితే ఇంత తోటకూర అయితే తీసుకున్నా. నా పేరు చంద్రకళ. నా ఛానల్ పేరు మార్చిరు. పిల్లలు అన్ని రకాలు పెట్టుకోవచ్చు అని ప్రపంచం చంద్రకళ. అన్ని రకాలు ఏదైనా మనం బుక్ చేసుకునేవి కూడా పెట్టుకోవచ్చు అందులో వీడియోలో. ఇంకా ఇది ఇంతే. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్, ఉంటా మరి.